ఆడవాళ్ళని తిట్టడం తప్పు. ఇది నా మాట, ప్రజల మాట, జనాల మాట. అండ్ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట. సో అలాంటి గొప్ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న ఒక పార్టీ కూటమిలో ఎట్లా ఒక టీడీపీ ఎమ్మెల్యే ఎవలది ప్రసాద్ ఎట్లా ఎన్టీఆర్ అమ్మని తిడతాడు? ఇది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. అసలు పండుకున్న గుర్రాన్ని లేపి మరీ దండించుకుంటా అంటే ఇదే అంటారు. ఎన్టీఆర్ ఆయన సినిమాలో ఆయన చేసుకుంటున్నాడు, మళ్ళీ సప్పుడేకుండగా ఊరికే ఉత్త పుణ్యాన్ని పోయి ఎందుకు కలుపుతారు? అరే ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటిక్స్ లోకి రాడు, టైం ఉన్నది దానికి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు డీలావడి పక్కకు పోవాలి, తర్వాత బాలకృష్ణ కొంచెం వీక్ కావాలి, ఆ తర్వాత కదా ఎన్టీఆర్ రాగలుగుతాడు. ఒకవేళ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆడుకుంటారు. రాడు, ఫస్ట్ సినిమాలల్లా టాప్ పొజిషన్ లో ఉంటాడు, ఆ తర్వాత పాలిటిక్స్ లో దిగుతాడు. ఎప్పుడైతే దిగుతాడో అప్పుడు డౌట్ లేకుండా లోకేష్ ని వేసి పడేస్తాడు. అందులో ఎట్లా డౌట్ లేదు. కానీ ఇక్కడ ఉన్న అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఆక్రోశం ఆపుకోలేకను, లేకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టిలో పడాలనో తెలియదు కానీ ఈ ఎమ్మెల్యే ఎవరు, దగ్గుబాటి ప్రసాద్ వాళ్ళ అమ్మ గురించి బ్యాడ్ వర్డ్స్ వాడింది. అది తప్పది ఫస్ట్. మరి ఆడవాళ్ళని అంత ప్రొటెక్ట్ చేసే ఒక ఉద్దేశం ఉండే ఒక కూటమి గల పార్టీ ఖండించాలి కదా, తప్పని చెప్పాలి కదా, మళ్ళీ ఎందుకు చెప్తలేరు? అది మెయిన్ పాయింట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్యని తిట్టడం ఎంత తప్పో, చంద్రబాబు నాయుడు భార్యని తిట్టడము ఎంత తప్పో, లోకేష్ భార్యని తిట్టడం ఎంత తప్పో, హరికృష్ణ భార్యని తిట్టడం కూడా అంతే తప్పు. మళ్ళా గట్లెట్లా తిడతారు? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ చెప్పాలి, చంద్రబాబు నాయుడు చెప్పాలి, లోకేష్ చెప్పాలి. వీళ్ళే కదా సమాధానం చెప్పాలా? మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక ఎమ్మెల్యే అద్దు దాటి నోటి దూలతోటి మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వీళ్ళది. అదే పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే చేసిన బూతు మాటలకి తన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, అది కదా అసలు మ్యాటర్ ఇక్కడ. అది చెయ్యకుండా ఏదో ఎన్టీఆర్ నువ్వు ఇట్లా అట్లా అనేది, అరే వచ్చినాడు మాత్రం పక్కా దూలు తీరిపోతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు కాపాడనీకుంటాడు, వాళ్ళ మామ బాలకృష్ణ కాపాడనీకి ఉంటాడో, మరి పవర్ఫుల్ గా ఉంటాడో ఉండడో తెలియదు. ఉండడు అంటే ఇక్కడ ఉండడని కాదు, ఇక్కడ భూమినే ఉంటారు, బట్ ఏం చేస్తారు అన్నదే సీన్. కానీ వస్తే మాత్రం లేపడేస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. టైం కోసం చూస్తాం.